ఇంకా చూస్తున్నాను, ఇవి అప్పుడు వెరీ రీజనబుల్ రేట్స్లో అమెజాన్లో తీసుకున్నాను. మళ్ళీ నాకు అంత రీజనబుల్గా దొరకదు. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిట్కతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈ రోజు నుంచి ఒక 4 days వీడియోస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటాయి. ఎందుకంటే మన ఫ్యామిలీలోకి న్యూగా యాడ్ అయిన లవ్లీ సబ్స్క్రైబర్స్ కోసం నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ అయితే డీటెయిల్డ్గా మీతో షేర్ చేస్తా. మండే టు థర్స్డే స్పెండ్ చేస్తే చాలు, మీ ఇల్లంతా ఇంచ్ టు ఇంచ్ ఎక్కడ వదలకుండా నీట్గా ఎలా క్లీన్ చేసుకోవచ్చు అనేది అయితే షేర్ చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అన్నీ చూసేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. అండ్ ఈరోజైతే మండే, మన బిజీ గజిబిజీ మండే రొటీన్తో పాటు నా మండే క్లీనింగ్ కూడా చూసేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మార్నింగ్ లేచి ఇల్లంతా క్లీన్ చేసేసుకోవడం అయిపోయిన తర్వాత బయట వెదర్ అయితే అలా ఉంది. ఇంకా మా వాళ్ళిద్దరికీ లంచ్ బాక్సులు రెడీ చేసేయాలి. ఆల్మోస్ట్ సేమ్ టైంలో వెళ్తున్నారు. పాపకు కూడా ఒక 1/2 hour లేట్గా స్కూల్ కాబట్టి ఇంకా అలా ఇద్దరికి సేమ్ టైం అయితే అవుతుంది. నేను రాగానే ఇంకా స్నానం చేసేసి రాగానే ముందు ముగ్గు పెట్టేసుకొని కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు మా అమ్మాయి డిమాండ్ ఏంటంటే రోటీ పాలక్ పన్నీర్ కర్రీ అయితే కావాలంది. సో సింపుల్గా నా స్టైల్లో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునే పాలక్ పన్నీర్ రెసిపీ అయితే ఇక్కడ చూసేద్దాం. ముందుగా వాటర్ బాయిల్కి పెట్టేసుకోండి. ఈ వాటర్ మీరు కెటిల్లో హీట్ చేసుకున్నా సరిపోతుంది. చేసుకొని ఆ హాట్ వాటర్లో పాలక్ని వేసి జస్ట్ అలా ఒక 2 minutes ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసి, అంటే బాయిల్ ఏం చేయొద్దు, బాయిలింగ్ వాటర్ అవుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాలక్ వేసి జస్ట్ అలా వదిలేయండి ఒక 2 minutes. ఆ తర్వాత ఇమీడియట్గా తీసేసి చల్లని వాటర్లో వేసేయండి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మీకు కర్రీ గ్రీన్గా ఉంటుంది, అంటే కలర్ అలానే రిటైన్ అవుతుంది అనమాట. కొన్ని లీఫీ వెజిటబుల్స్ కొంతమంది లిడ్ పెట్టి కుక్ చేసేయడం, ఇలా వెంటనే చల్ల నీళ్ళలో వేయకపోవడం వల్ల ఆ గ్రీన్ కలర్ కాస్త డార్క్ గ్రీన్ అదో రకంగా కనిపిస్తుంది కదా. అలా కాకుండా ఇలా చల్లని వాటర్లో వేస్తే ఏంటంటే మీ కర్రీ చక్కగా మంచి గ్రీన్ కలర్ పాలక్ పన్నీర్ ఉంటుంది, రెస్టారెంట్లో ఉన్నట్టు అనమాట. అండ్ అక్కడ పాలక్ రెడీ చేసి పక్కన పెట్టేశాను. ఇక్కడ మా మార్నింగ్ డ్రింక్ కోసం అయితే రెడీ చేశాను. ఇందులో ఏమేమి వేస్తున్నారని మీరు మన సబ్స్క్రైబర్స్ నన్ను కామెంట్స్లో అడుగుతున్నారు. నేనైతే 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మెంతులు వేస్తానండి. మీరు మెంతులు ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకొని జస్ట్ అలా హీట్ చేసుకొని తాగేయచ్చు. నేను ముందు రోజు నైట్ సోక్ చేయను, అప్పటికప్పుడు అలా వాటర్లో ఒక బాయిల్ రానిచ్చేసి తాగేస్తాం. మార్నింగ్ డ్రింక్స్ కూడా చాలామంది అల్లం వాటర్ అయినా ఏదైనా ఎక్కువ బాయిల్ చేసేస్తూ ఉంటారు. అలా చేయకూడదు, జస్ట్ ఒక్క బాయిల్ వస్తే సరిపోతుంది. దాన్ని స్ట్రెయిన్ చేసుకొని తాగేయచ్చు. అండ్ నేను పాలక్ పేస్ట్ అయితే రెడీ చేసేసుకున్నాను. ఆ పాలకూరతో పాటు కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నా. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీగా లేకపోతే అల్లం వెల్లుల్లి కూడా పాలక్తో పాటే వేసి గ్రైండ్ చేసేసుకోండి. ఇంక ఇక్కడైతే ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర వేసుకోండి. జీలకర్ర ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాయి అనుకున్నప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేశాను. ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం పసుపు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు ఇప్పుడే యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిపోయి ఆయిల్ సపరేట్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో మీరు ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలక్ ప్యూరీ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇంతకీ మీకు నా సింపుల్ రెసిపీస్, ఈజీ కుకింగ్ అండ్ లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తుంది? మీకు కనుక మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు ఎన్ని లైక్స్ ఇచ్చి నన్ను మోటివేట్ చేస్తే నేను అంత మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. అండ్ ప్యూరీ వేయడానికన్నా ముందే ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకోండి, మర్చిపోయాను చెప్పడం. ఆ తర్వాత ప్యూరీ యాడ్ చేసుకొని
బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలా అంటే మనం హాట్ వాటర్లో వేసినంత మాత్రాన పాలక్ నుంచి పచ్చివాసన ఏం పోదు, పచ్చివాసన పోయే వరకు ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలి. సో ఆ ప్యూరీ అంతా యాడ్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసుకోండి. బాగా ఇలా ఆయిల్ సపరేట్ అయిపోతుంది. అప్పుడు పాలక్ నుంచి పచ్చివాసన అయితే పోతుంది. నార్త్ సైడ్ మన సైడ్ పాలక్ టమాటా కలిపి తినకూడదు అని చెప్తారు కదా, అందుకని మనమైతే యాడ్ చేసుకోం. కానీ ప్రాపర్ నార్త్ స్టైల్ పాలక్ పన్నీర్లో అయితే వాళ్ళు టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేస్తారు. మీరు టొమాటో ముక్కలు యాడ్ చేసుకోవచ్చు. మీకు మాకు అలాంటివి ఏం నమ్మకాలు లేవు, మేము తినేస్తాం పాలకూరతో టొమాటో అనుకుంటే చక్కగా టొమాటోని ప్యూరీ చేసి కానీ గ్రేట్ చేసి కానీ వేసుకోండి. ముక్కల కన్నా కూడా అలా అయితే బాగుంటుంది. ఇంకా పచ్చివాసన పోయిన తర్వాత మీకు కర్రీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని పన్నీర్ యాడ్ చేసుకొని ఒక 2 minutes కుక్ చేసుకొని పైనుంచి పన్నీర్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోండి. కసూరి మెత్తి మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ కర్రీలో మెయిన్ ఇంగ్రీడియంట్ అదే అనమాట, దానివల్లే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కాబట్టి ఫైనల్గా కసూరి మెత్తి వేసేసుకుంటే యమ్మీ పాలక్ పన్నీర్ అయితే రెడీ అయిపోతుంది. పన్నీర్ వేసాక మాత్రం ఎక్కువసేపు కుక్ చేయొద్దు. మీరు ఎక్కువ కుక్ చేసేస్తే ఏంటంటే పన్నీర్ ఇలా రబ్బర్ లాగా సాగుతుంది. సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉండాలంటే పన్నీర్ని ఎక్కువ కుక్ చేయకూడదు. మీరు పన్నీర్ బటర్ మసాలా అయినా కడాయి పన్నీర్ అయినా ఎందులో అయినా సరే మీ గ్రేవీ అంతా రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు లాస్ట్లో పన్నీర్ వేసుకొని ఒక్క 2 minutes అలా కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఇంకా రోటీ కావాలంది కదా, ఈరోజు చపాతీ అయితే చేయలేదు, రోటీ రెడీ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఇది మా వారికి రోటీ రెడీ చేయడం, మా అమ్మాయికి రెడీ చేసి బాక్స్ పెట్టి పంపించేశాను. నేను అదంతా షార్ట్లో అప్లోడ్ చేశాను, మీరు ఎవరైనా చూడకపోతే చూసేయచ్చు. అండ్ ఇక్కడైతే ఇంకా మా అమ్మాయిని బస్ ఎక్కిచ్చేసి మా వారు కూడా వెళ్ళడానికి రెడీ అయిపోయారు. ఇంకా ఆయన లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను. అస్సలు మామూలు హడావుడి ఉండదు. మామూలుగానే పొద్దున్న టైంలో హడావుడిగా ఉంటుంది. ప్లస్ ఈ 8 degrees చలిలో లేచి పొద్దున్నే స్నానం, ఇల్లు క్లీనింగ్, వంట ఇవన్నీ అబ్బా ఎంత స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుందో. వింటర్ బ్రేక్ వస్తే బాగుండు అనిపిస్తుంది, కానీ వింటర్ బ్రేక్ వచ్చినా మా అమ్మాయికి మాత్రమే. మా వారికి ఎలాగో ఆఫీస్ ఉంటుంది, ఆయన కోసం లేవాలి, వంట చేయాలి, ఇవన్నీ తప్పవు. కానీ ఒక్కొక్కసారి మా అమ్మాయి రెగ్యులర్ టైమ్సే నాకు బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే 6 to 7 తనకు చేసి పంపిస్తాను, 7 to 8 మా వారికి పీస్ఫుల్గా చేసి పంపించే టైం ఉంటుంది. ఫైనల్గా ఇదైతే మా వారి లంచ్ బాక్స్. అండ్ వాళ్ళిద్దరిని పంపించేసి నేనైతే ప్రశాంతంగా ఒక అరగంట కూర్చొని దేవుడి ముందు నాకు కావాల్సినవన్నీ చదువుకొని హాయిగా దేవుడితో మాట్లాడుకొని మార్నింగ్ నుంచి ఉన్న స్ట్రెస్ అంతా తీసేస్తాను ఈ ½ an hourలో. ఎంత స్ట్రెస్ఫుల్గా బిజీగా గడుస్తుందంటే ఆ టైంలో అస్సలు చెప్పవసరం లేదు. ఆ 2.5 hours అసలు మామూలు హెక్టిక్గా ఉండదు. మీ మార్నింగ్స్ ఎలా ఉంటాయి, మీ పిల్లల లంచ్ బాక్స్ సంగతులు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళందరికీ నా క్లీనింగ్ రొటీన్ ఆల్రెడీ తెలుసు. నా క్లీనింగ్ స్కెడ్యూల్ నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, దాన్ని ఎలా ఫాలో అవుతాను అనే ఒక వీడియో కూడా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఇంక ఈరోజు క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే యాజ్ పర్ మై స్కెడ్యూల్ మండే రోజు నేను 2 bedrooms డీప్ క్లీన్ చేసేస్తాను. అంటే వీక్లీ క్లీనింగ్ అనమాట. మంత్లీ క్లీనింగ్లో మనం కర్టన్స్ అవన్నీ చేంజ్ చేస్తాం కదా, ఓన్లీ కర్టన్ చేంజింగ్ ఒక్కటి వదిలేసి మిగతాదంతా వీక్లీ మంత్లీ క్లీనింగ్ చేసినట్టే చేస్తాను. బెడ్షీట్స్ చేంజ్ చేయడం, ఆ రూమ్లో మా అమ్మాయి స్టడీ టేబుల్ ఉంది కదా దాన్ని క్లీన్ చేయడం, ఆ రూమ్లో ఫోటో ఫ్రేమ్స్ ఏమన్నా డెకరేషన్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయనుకోండి వాటన్నిటిని క్లీన్ చేసుకోవడం, ఎవ్రీథింగ్. ఇంకా వార్డ్రోబ్ ఆర్గనైజేషన్ కూడా అవసరాన్ని బట్టి చేసేస్తూ ఉంటాను. మరీ మెస్ అయింది చేసేయాలి అనుకుంటే, లేదు కొంచెం ఎక్కువ మెస్ ఉంది టైం ఎక్కువ పడుతుంది అంటే ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ ఫ్రీ టైం ఉన్నప్పుడు చేసుకుంటాను. ఈరోజు మా అమ్మాయిది యాక్చువల్గా మెస్సీగా ఉంది కానీ నాకు టైం సరిపోలా లేదు. సరే ఎప్పుడైనా చేద్దాంలే అంటే ఆఫ్టర్నూన్ టైంలో ఒక్కొక్కసారి మా అమ్మాయి వచ్చాక ఖాళీ ఉంటుంది కదా అప్పుడు కూడా చేసుకుంటాను. ఇది ఎప్పుడంటే మా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, నా పూజ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను నా బ్రేక్ఫాస్ట్ చేసేసి కిచెన్ క్లీన్ చేసేసుకొని అప్పుడు ఈరోజు నేను ఏరియా క్లీన్ చేయాలి అనేది చూసి ఆ ఏరియా దగ్గరికి అయితే వస్తాను. అండ్ ఇక్కడ బెడ్ మీద బెడ్షీట్స్ అవన్నీ తీసేసాను కదా, తీసేసిన తర్వాత ఇంకా స్టడీ టేబుల్ అంటే మా అమ్మాయి మామూలుగా మెస్ చేయదు. ముందు రోజు సాటర్డే సండే కదా, మామూలుగానే ఇంట్లో ఉంటే అన్ని ఏరియాస్ కవర్ చేసేస్తుంది, అన్ని ఏరియాస్ మెస్ చేస్తుంది. ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదని ఉండదు. లివింగ్ రూమ్ దగ్గర నుంచి స్టడీ రూమ్, బెడ్రూమ్, మా బెడ్రూమ్ అన్ని చోట్ల ఉంటుంది మా అమ్మాయి అయితే. ఇంకా అలా క్లీన్ చేసేసి టేబుల్ క్లాత్ కూడా నేను వీక్లీ వన్స్ చేంజ్ చేస్తాను. ఇక్కడ ఈ స్టడీ టేబుల్ ఏంటి, ఈవెన్ సైడ్ టేబుల్ ఒకటి ఉంటుంది బెడ్ పక్కన, ఆ క్లాత్ కూడా ఎవ్రీ వీక్ చేంజ్ చేస్తాను అనమాట. డబల్ సెట్ మెయింటైన్ చేస్తాను, ఇది నేను కర్టన్స్ లానే.
తర్వాత ఇంకా తన పెన్ స్టాండ్ అవన్నీ తను టేబుల్ మీద ఏవేవి పెట్టుకుంటుందో అవన్నీ ఇక్కడైతే సర్దేస్తున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 ఇయర్ అలా అవుతుంది అనుకుంటా ఇక్కడికి షిఫ్ట్ చేసి. ఈ టేబుల్ ఇంతకుముందు స్టడీ రూమ్లో ఉండేది, అక్కడ చదువుకోవడం, వర్క్స్ చేసుకోవడం అవన్నీ చేసుకునేది. ఏదో లాస్ట్ ఇయర్ క్రిస్మస్ పార్టీ చేస్తున్నప్పుడు అనుకుంటా పిల్లల కోసమని ఇక్కడ నేను వేశాను, వాళ్ళ యాక్టివిటీస్ కోసమని. ఇంకా తను అదే కంటిన్యూషన్గా నాకు ఇక్కడే కావాలని ఇక్కడే పెట్టించేసింది. దీన్ని ఇక్కడ వేయడం వల్ల నాకు ఈ రూమ్ కొంచెం కంజెస్టెడ్ అయిందా అన్నట్టు అనిపిస్తుంది, బట్ తను అడ్జస్ట్ అయిపోతుంది కదా, ఓకేలే అని కానిచ్చేస్తున్నాం మేము కూడా. ఇంకా టేబుల్ అంతా నీట్గా సర్ది పెట్టేశాను. ఫైనల్గా ఈ డస్టింగ్ పార్ట్ అయిపోతే ఇటు సైడ్ బెడ్ మీద బెడ్షీట్ కూడా వేసేసుకోవచ్చు. ఇక్కడ ఏం పెద్దగా నాకు ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి లివింగ్ రూమ్లో ఒక 4-5 ఉంటాయి, బెడ్రూమ్స్లో ఒక 4-5 అలా లిమిటెడ్గానే మెయింటైన్ చేస్తాను. ఎందుకంటే మనది అంత షిఫ్టింగ్ జాబ్ కదా, అటు ఇటు షిఫ్ట్ అవుతూ ఉండాలి. ఇవి ఎంత ఎక్కువ మెయింటైన్ చేస్తే షిఫ్టింగ్లో అవి జాగ్రత్తగా వెళ్ళాలి. ప్లస్ ఇంట్లో ఉండే ప్రతి వస్తువుతో నేను కొంచెం ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతాను. అది ఏదన్నా కొంచెం పాడైపోయిందంటే నేను తీసుకోలేను, అందుకని తక్కువ మెయింటైన్ చేస్తాను అనమాట. షిఫ్టింగ్లో మళ్ళీ డ్యామేజ్ అయితే బాధపడకుండా. ఏం చేస్తున్నారు? పనులు అయిపోయినాయా? నేను ఎలానో క్లీనింగ్ చేస్తున్నాను, బెడ్రూమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను కాబట్టి వింటర్లో మేము యూజ్ చేసే బెడ్షీట్స్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు అవే చూపించాలనిపించింది మీకు. నా దగ్గర ఇవి 2 ఉన్నాయి, ఇంకో 2 తీసుకోవాలి యాక్చువల్గా. ప్రస్తుతానికి వీటితోనే మేనేజ్ చేస్తున్నాను. ఒకటి ఎక్కువగా అవసరం ఉండవు, 2 వింటర్లో వీక్లీ చేంజ్ చేసి వాష్ చేయడం కుదరదు. ఎలానో నేను 15 డేస్కి ఒకసారి అలానే తీస్తాను, అందుకని అలా మేనేజ్ చేస్తున్నాను. ఇంకా చూస్తున్నాను, ఇవి అప్పుడు వెరీ రీజనబుల్ రేట్స్లో అమెజాన్లో తీసుకున్నాను. మళ్ళీ నాకు అంత రీజనబుల్గా దొరకట్లేదు. ఇక్కడ బయట ఎక్కడైనా దొరుకుతాయా అని ఆలోచిస్తున్నాను. చూసి అవసరాన్ని బట్టి తీసుకుంటా. లాస్ట్ ఇయర్ వరకు ఏంటంటే పాప ఆ రూమ్లోనే పడుకునేది కదా, తనకి సపరేట్ దివాన్ వేసి ఉండేది. మీరు మన పాత వీడియోస్ చూసినట్లయితే సో తనకి దివాన్ మీద ఏంటంటే సింగిల్ ఇలాంటి ఉలెన్ బ్లాంకెట్స్ ఉంటాయి కదా మన ఏసీలో యూజ్ చేసేవి, అవి వేసేసి దాన్ని తనకు సరిపోయేది. ఇవి డబుల్ కింగ్ సైజ్ బెడ్కి వాడేదాన్ని. బట్ ఇంకా తను సపరేట్గా పడుకుంటుంది కాబట్టి ఈ బెడ్ మీద కూడా ఉలెన్ వేయాలి. సో ఇయర్ కొంచెం టఫ్ అవుతుందేమో అనిపిస్తుంది. చూస్తా, మళ్ళీ చూసి నాకు ఎక్కడైనా ఆన్లైన్ రీజనబుల్ ఉంటే ఆన్లైన్, ఆఫ్లైన్ ఉంటే ఆఫ్లైన్ తీసుకుంటే మీతో షేర్ చేస్తాను. ప్రస్తుతానికి ఉన్నాయి అయితే ఇవి వేసేస్తా. బాగా చలి పెరిగిపోయింది కాబట్టి కింద కాటన్ బెడ్షీట్స్ వేసుకుంటే ఏంటంటే చల్లగా ఉంటుంది. ఇవైతే ఉలెన్వి, వింటర్వి చాలా బాగుంటాయి. దీనివల్ల కింద నుంచి వామ్గా ఉంటుంది, పైన కూడా బ్లాంకెట్ కప్పుకుంటాం కాబట్టి వేడిగా బాగుంటుంది అనమాట. సో అదే ఒకసారి చూపిద్దాం అనిపించింది. విత్ పిల్లో కవర్స్ వస్తుంది. ఇది ఫిటెడ్ బెడ్షీట్స్ అనమాట. మనం సైడ్ నుంచి ఇలా జస్ట్ తగిలించేస్తాం కదా, అలా ఫిటెడ్ బెడ్షీట్స్ అంటారు కదా అవి. దాన్ని తెలుగులో ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు తెలియదు. బేసిక్గా ఫిటెడ్ బెడ్షీట్స్ ఇప్పుడు వేస్తాను, మీరు చూస్తారు. 2 బెడ్స్ మీద చాలా వామ్గా ఉంటాయి. నార్త్ సైడ్ ఉండే వాళ్ళకి యూజ్ అవుతాయి, మన సైడ్ అసలు అవసరం లేదు కూడా. ఫుల్ వేడి వచ్చేస్తుంది వీటిలోంచి. ఇక్కడ చలికి ఏంటంటే బాగుంటుంది. సో అది ఇదే చూపెట్టాలనిపించింది. బోల్డ్ అంత పని ఉంది, నేనైతే వర్క్ చేసుకుంటా. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. సో వామ్ బెడ్షీట్ స్టోరీ అయితే అది. నేను చెప్పినట్టే ఫిటెడ్ బెడ్షీట్స్ అవడం వల్ల పెద్ద కష్టపడవసరం లేదు. కాటన్ బెడ్షీట్స్ అయితే వేయాలి, ఆల్ సైడ్స్ టకింగ్ చేయాలి, ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. దీనిలో జస్ట్ మనం అలా వేసేసి బేసిక్ అడ్జస్ట్మెంట్స్ చేసేస్తే సరిపోతుంది. ఇంతకీ మీరు మీ క్లీనింగ్ ఎలా ప్లాన్ చేసుకుంటారు? మీరు ఇలా డైలీ ప్రతిరోజు ఇంట్లో అన్ని ఏరియాస్ క్లీన్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. దానికి మనకున్న ఒకే ఒక సొల్యూషన్ ఏంటంటే మంచి క్లీనింగ్ రొటీన్ ఫాలో అవ్వడం. ఆ రొటీన్ మీకు అలవాటు అయ్యే వరకు, కొత్త వాళ్ళు అయ్యి ఉంటే కనుక ఒక ప్లానర్లో నోట్ చేసేసుకోండి. మళ్ళీ దీనికోసం ఖర్చు పెట్టేసి ప్లానర్స్ ఏం కొనక్కర్లేదు. మీ పిల్లలు యూజ్ చేసే రఫ్ బుక్లో అయినా బ్యాక్ సైడ్ రాసేసుకోవచ్చు, నేను ఈరోజు ఏరియా క్లీన్ చేయాలి అని. ప్రతిరోజు మనం ఇంట్లో ఏదో ఒక ఏరియా సెలెక్ట్ చేసుకుని డీప్ క్లీన్ చేస్తూ, కామన్ ఏరియాస్ కొన్ని ఉంటాయి, అంటే ఇంట్లో ఎవరైనా సడన్గా వస్తే డైలీ కనపడే ఏరియాస్, లివింగ్ రూమ్లో ఉండే ప్లేసెస్ నేను కొన్ని ఇంతకుముందు కూడా చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాంటివి ఏంటంటే ఇంకా మనకి తప్పదు, రోజు క్లీన్ చేయాలి. మనం కిచెన్ ఎలా డైలీ 2-3 టైమ్స్ క్లీన్ చేసుకుంటామో అలా లివింగ్ రూమ్లో సెంటర్ టేబుల్ ఏంటి, టీవీ యూనిట్ ఏంటి, ఇలాంటివన్నీ రోజులో ఒక్కసారి కనుక మార్నింగ్ టైంలో ఒక వైప్ ఇచ్చేసామంటే ఎప్పటికప్పుడు ఇల్లు నీట్గా ఉంటుంది. సడన్గా ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఓకే మన ఇల్లు నీట్గానే ఉంది అన్నట్టు ఉంటుంది.
ఫైనల్గా ఇక్కడ మా అమ్మాయి రూమ్ అయితే సర్దడం అయిపోయింది. ఓవరాల్ లుక్ అయితే ఇది. ఎలా అనిపించిందో మాత్రం నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఇక్కడి వరకు చూశారు కదా, ఎవరైనా లైక్ చేయడం మర్చిపోయినట్టయితే లైక్ చేయండి. ఇంకా అన్నీ సర్దేశాక సైడ్ టేబుల్ మీద ఇది మా అమ్మాయి అయితే క్యూట్ అలామ్ అనమాట. మనం ఎప్పుడు రూమ్లోకి ఎంటర్ అయినా సరే అది డిటెక్ట్ చేసి ఇలా లైట్స్ అయితే ఆన్ అయ్యి కళ్ళతో ఇలా చూస్తూ ఉంటుంది. నాకు భలే అనిపిస్తుంది రూమ్లోకి వచ్చినప్పుడంతా. అండ్ అలా మా అమ్మాయి రూమ్ క్లీనింగ్ అయిపోయింది, చూసారు కదా. ఇంకా మా రూమ్లోకి అయితే వచ్చేసాను. అది అనుకున్నంత ఫాస్ట్గా అవ్వదు. అవన్నీ ఒక్కొక్కటిగా డస్టింగ్ చేస్తూ ఉంటే ఈజీగా 45 minutes to 1 hour పట్టేస్తుంది. రొటీన్గా అలవాటైన పనే అయినా సరే, సేమ్ స్పీడ్లో చేసినా సరే ఇంకంతే టైం పట్టేస్తూ ఉంటుంది. మనమే టైం తీసుకోవాలి. ఇంకా కొంతమంది విషయానికి వచ్చేస్తే ఇలా క్లీనింగ్, ఆర్గనైజింగ్ ఎప్పుడు చేసుకుంటూ ఉండే వాళ్ళని చూసి అబ్బా వాళ్ళకి మరీ చాదస్తాం, అబ్బా తుడిచిందే తుడుస్తుంది, మార్చిందే మార్చుద్ది, చేసిందే చేస్తుంది అని అంటారు. నా దృష్టిలో అయితే పని చేయని వాళ్ళు, పని చేయడానికి ఇష్టపడిన వాళ్ళే పనిని చాదస్తాం అని అంటారు. ఎక్కడండి చాదస్తాం? ఇంత డస్ట్ పెట్టుకొని ఎలా ఉంటాం అసలు? ఇది ప్రాపర్గా వీక్లీ డస్టింగ్ చేసుకోకపోతే అసలు ఉండడం కుదురుతుందా? మనకి బోల్డ్ లేనిపోని ఇన్ఫెక్షన్స్ వస్తాయి, డస్ట్ ఎలర్జీస్ వస్తాయి. అండ్ మోరోవర్ ఇలా మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నప్పుడు మనకి పొల్యూషన్ ఎక్కువ, డస్ట్ ఎక్కువ అన్నప్పుడు ఇలా టైం టు టైం డస్టింగ్ చేయకపోతే మన పిల్లలు, ఇంట్లో వాళ్ళ హెల్త్ ఎంత అప్సెట్ అవుతుంది ఇవన్నీ తెలియవు. ఆ డస్ట్ అంతా అలా పెట్టేసుకుంటే ఎప్పుడో ఒకసారి మంత్లీ వన్స్ అని కూడా చేస్తారో చేయరో ఇలాంటి వాళ్ళు, ఇయర్లీ వన్స్ అని డీప్ క్లీనింగ్ చేసే టైపు. అలా ఉండొద్దు. టైం టు టైం ఇంటిని డస్ట్ ఫ్రీగా ఉంచుకోండి. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అంటారు కదా, అది ఎక్కడి నుంచో రాదు. మన ఇంటి మూలల్లో, ఇంట్లో వస్తువుల పైన డస్ట్ అంతా అక్యుములేట్ అయ్యి ఉంటే బోల్డ్ అంత నెగిటివిటీ ఇంట్లో అస్సలు మనశ్శాంతిగా ఉండదు. మీరు ఎప్పుడైనా సరే నీట్గా ఉన్న ఇల్లు చూడండి, అసలు ఎంత పీస్ ఆఫ్ మైండ్ ఉంటుందో. డైలీ కొంచెం టైం తీసుకొని ఏదన్నా ఒక్క ఏరియా నీట్గా డీప్ క్లీన్ చేసి, ఆర్గనైజ్ చేసి అక్కడ ఒక్క 2 నిమిషాలు కూర్చోండి, ఆ ప్రశాంతత మీరే ఫీల్ అవుతారు. అండ్ ఫైనల్గా ఇక్కడ కూడా చూసారు కదా, ఉన్నవన్నీ తీసేయడం, మళ్ళీ నీట్గా ఫోటో ఫ్రేమ్స్ అవన్నీ ఇక్కడ కూడా డస్టింగ్ అంతా చేసేసాను. ఈ రూమ్లో ఆ చిన్న టీవీ ఏంటంటే, లివింగ్ రూమ్లో పెద్ద టీవీ లేనప్పుడు స్టార్టింగ్లో ఆ చిన్న టీవీ ఉండేదన్నమాట. ఇంకా దాన్ని అలా ఖాళీగా ఉందని బెడ్రూమ్లో ఫిక్స్ చేస్తాం. ఎప్పుడన్నా ఏమన్నా చూడాలనిపిస్తే నేనే చూస్తాను. యూజువల్గా ఆ టీవీ ఏం పెద్దగా యూజ్ చేయం. అది సంగతి. ఇంకా ఫైనల్గా బెడ్షీట్ వేయడం అయిపోయింది. పిల్లో కవర్స్ కూడా వేసేస్తున్నాను ఈ రూమ్లో కూడా. చాలామందికి చాలా రకాలుగా మోటివేట్ అవుతూ ఉంటారు, ఏ పని చేయడానికైనా సరే, కుకింగ్ అయినా, క్లీనింగ్ అయినా, ఏదైనా. ఇంతకీ మీరు పని చేయడానికి మీ మోటివేషన్ ఏంటనేది నాతో చెప్పండి. టీవీ చూస్తూ ఉంటారా, పాటలు వింటారా, ఏదైనా వీడియో పెట్టుకొని మోటివేట్ అవుతారా ఏంటి అని. ఫైనల్గా ఇక్కడ కూడా మా అమ్మాయిది స్టోరీ బుక్ ఒకటి, ప్రతి ఏరియాలో తన స్టోరీ బుక్ ఒకటి పెట్టుకుంటుంది. అంత ఇష్టం బుక్స్ చదవడం అంటే. ఎప్పుడు ఏది చదవాలన్నా జస్ట్ ఒక బుక్ పిక్ చేసి చదివేస్తుంది అనమాట. ఫైనల్గా ఈ రూమ్ కూడా క్లీన్ అయిపోయింది. ఇంకా మా అమ్మాయిని తీసుకురావడం, ఆ టైం ఆల్మోస్ట్ నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి నా లంచ్ టైం అయిపోద్ది. ఇంకా లంచ్ చేసి మా అమ్మాయిని తీసుకొస్తాను. తీసుకొచ్చిన తర్వాత నిన్న సండే మార్కెట్లో గ్రీన్ పీస్ అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు సీజన్ కదా, ఫ్రెష్ గ్రీన్ పీస్ దొరుకుతాయి. లాస్ట్ వీక్ వరకు కేజీ 120 అలా చెప్పారు. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉందని తేలేదు. ఈ వీక్ అయితే 80 రూపీస్కి వచ్చింది. ఇంకా స్లోగా 50 రూపీస్కి వస్తాయిలేండి. 100 రూపీస్కి 2 kgs అయితే వస్తాయి ఇక్కడ సీజన్లో. సరే ఇంకా తీసుకొచ్చి అవన్నీ ఒలిచేసి ఇలా గ్లాస్ జార్లో అయితే వేసి పెట్టుకుంటున్నాను. ఇలా మీరు గ్లాస్ జార్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఫ్రీజర్లో 1 year వరకు స్టోర్ చేసుకోవచ్చు. సీజన్లో చక్కగా తెచ్చేసుకొని ఇలా మంచిగా ఒలిచేసుకొని పెట్టుకున్నారంటే ఇయర్ అంతా ఫ్రోజన్వి వాడకుండా చక్కగా ఇలా స్టోర్ చేసుకున్న ఫ్రెష్ గ్రీన్ పీసే వాడచ్చు. ముందైతే వేరే జార్లో వేసాను, కానీ తర్వాత ఎందుకు 2 యూనిఫామ్గా ఉంటే ఫ్రిడ్జ్లో ప్లేస్ కూడా కలిసి వస్తుంది కదా అని ఒకే టైప్ ఆఫ్ జార్స్లో వేసి అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు స్నాక్స్ విషయానికి వచ్చేస్తే ఈరోజు స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నిన్న మార్కెట్లోనే తీసుకొచ్చాను. మీ దగ్గర స్వీట్ పొటాటోస్ దొరుకుతున్నాయా? మీలో ఎంతమందికి నాలాగా స్వీట్ పొటాటో అంటే ఇష్టం అనేది నాతో కామెంట్ చేయండి. చాలామంది ఎలా కుక్ చేయాలో తెలియక వాటర్ వేసేసి డైరెక్ట్ వాటర్లో కుక్ చేసేస్తూ ఉంటారు. అలా వాటర్లో వేసి కుక్ చేసేస్తే ఇందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ పోవడంతో పాటు స్వీట్ పొటాటోలో స్వీట్నెస్ కూడా వాటర్లో వెళ్ళిపోద్దండి. కాబట్టి ఎప్పుడైనా ఇలా స్టీమ్ కుక్ చేసుకోండి. మీరు ప్యాన్లో చేసుకోగలిగితే ఓకే. నేనైతే ఇలా సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో చేసేస్తాను. కింద స్టాండ్ పెట్టి ఆ స్టాండ్ మీద ఈ పొటాటోస్ అన్నీ ఇలా నీట్గా స్ప్రెడ్ చేసేసి కింద కొంచెం వాటర్ పోసుకోవాలి. ప్రెషర్ కుక్కర్ పెట్టేసి జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే ఎంత పెద్ద స్వీట్ పొటాటో అయినా సరే చక్కగా కుక్ అయిపోద్ది. స్వీట్ పొటాటో అయితే నాకు చాలా చాలా ఇష్టం. ఫైనల్గా
స్నాక్స్ పని అయితే అయిపోయింది. పొటాటో చాలా మంచిది, మీ పిల్లలకు కూడా తప్పకుండా ఇవ్వండి. స్వీట్ పొటాటోతో చిప్స్ కూడా చేసుకోవచ్చు, నెక్స్ట్ టైం చూపిస్తాను నేను మీకు. నాకైతే ఇలా బాయిల్ చేసుకుని తినడం ఇష్టం, చాలా చాలా బాగుంటుంది. స్వీట్ పొటాటో ఇస్ మై ఫేవరెట్. అసలు చాలా అంటే చాలా ఇష్టం. మా వాళ్ళు మా పాప అంత ఇష్టంగా తింటారు, కానీ అప్పుడప్పుడు ఓకే చెల్లేగా అలా అనమాట. సో నేనైతే నా స్నాక్ తినేసా. ఇంకా నైట్ డిన్నర్కి మా పాప వచ్చాక అడుగుతా తను ఏం తింటానంటే అది తినేస్తుంది. మా కోసం అయితే చికెన్ సలాడ్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా హెల్తీ, డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. సూపర్ టేస్టీ యాజ్ యూజువల్. నిన్న చికెన్తో పాటు చికెన్ బ్రెస్ట్ పీస్ తెప్పించాను. మా వారికి సలాడ్స్ అంటే చాలా ఇష్టం. చాలా రోజులైంది ఒకరోజు చేసి పెడదామని. ఇక్కడ మీరు చికెన్ ప్లేస్లో పన్నీర్ కానీ కార్న్ కానీ అలా కూడా వేసుకొని చేసుకోవచ్చు. వెజ్ తినేవాళ్ళు, నాన్ వెజ్ తినే వాళ్ళకైతే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను నేను. 2 రకాలుగా చేసుకోవచ్చు. ఈరోజు ఏ రకంగా చేస్తాననేది ఇంకా ప్లాన్ చేయలేదు. సో రెసిపీ అయితే షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. ఇక్కడ చికెన్ అయితే సింపుల్గా మ్యారినేట్ చేసుకోండి. సలాడ్లో కాబట్టి జింజర్ గార్లిక్ పేస్ట్ అవన్నీ ఏం అవసరంలా. గ్రిల్డ్ చికెన్ సలాడ్ అయితే అలా చేసుకోవాలి, అది నెక్స్ట్ టైం చూపిస్తా. జస్ట్ నేను ఇందులో పసుపు, ఉప్పు, కారం మాత్రమే వేసి కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇంకా సలాడ్ చేసుకునే టైం వచ్చేసింది. వెజిటబుల్స్ అన్ని చాప్ చేసి పెట్టేసుకున్నాను. ప్యాన్ తీసుకొని జస్ట్ 1 స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసి అందులో చికెన్ ఫ్రై చేసుకోండి. ఇది మీరు ఎయిర్ ఫ్రైయర్లో కూడా చేసుకోవచ్చు. ఇంకొక టైప్ ఆఫ్ సలాడ్ రెసిపీ నేను ఎలా చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. ఇదైతే బేసిక్ చికెన్ సలాడ్. ఎవరైనా సరే అప్పటికప్పుడు అనుకుంటే ఇంట్లో వెజిటబుల్స్ చికెన్ ఉంటే చాలు చేసేసుకోవచ్చు. అండ్ వెజిటబుల్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు నా దగ్గర క్యారెట్ లేదు. సో ఓన్లీ క్యాప్సికమ్, ఆనియన్ అండ్ క్యాబేజ్ అయితే చాప్ చేసి పెట్టేసుకున్నాను. క్యాబేజ్ అసలు నేను ఎప్పుడు తరిగి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో ఒక బాక్స్లో వేసేసి. అది మా అమ్మాయికి ఎప్పుడైనా రోల్స్ చేయాలన్నా లేకపోతే నూడిల్స్ చేయాలన్నా ఇలా సలాడ్ తినాలనిపించినా తినేయచ్చు. మళ్ళీ నేను ఆ చికెన్ తీసేసిన తర్వాత 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలో కొద్దిగా గార్లిక్ వేసి, గార్లిక్ ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ వేసేసి వాటిని కూడా ఫ్రై చేసేసుకోండి. జస్ట్ అలా 1 మినిట్ ఫ్రై చేస్తానంతే. సలాడ్స్లో నాకు వెజిటేబుల్స్ అలా పచ్చిగా తినడం ఇష్టం ఉండదు. పచ్చిగా తింటే ఓకే బాగానే ఉంటుంది, కానీ నాకు ఎందుకో క్యాప్సికమ్ అవన్నీ పచ్చిగా తినలేను. లెట్యూస్ అయితే పచ్చిగా తినచ్చు, కానీ క్యాబేజ్ మనం తినలేము, కొంచెం రాగా అనిపిస్తుంది కదా. అందుకని జస్ట్ అలా ఫ్రై చేసేస్తున్నాను. సలాడ్స్లో మీరు ఎప్పుడైనా ఆలివ్ ఆయిల్ యూస్ చేయండి, చాలా బాగుంటుంది. నేనైతే నార్మల్ కుకింగ్ ఆయిలే యూస్ చేశాను. ఇంకా పైనుంచి కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్ అండ్ పెప్పర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ మాత్రం ఫస్ట్ యాడ్ చేయొద్దు. నేను చాలాసార్లు చెప్పినట్టే సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే వెజిటబుల్స్ అన్నీ సాగీగా అయిపోతాయి. కాబట్టి ఇంకా లాస్ట్కి స్టవ్ ఆఫ్ చేసేస్తాం, ఇంకా చికెన్ యాడ్ చేసుకోవడమే అనుకున్నప్పుడు యాడ్ చేసేసుకొని తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. ఈరోజు డ్రెస్సింగ్ కూడా నేను ఇంట్లోనే సింపుల్గా చేస్తాను. బయట నుంచి తెచ్చే సలాడ్ డ్రెస్సింగ్స్ ఏమి నేను యూస్ చేయను. ఒక 2-3 టైప్స్ ఇంట్లోనే చేస్తాను. ఒక్కొక్క సలాడ్లో ఒక్కొక్కటి చూపిస్తానులేండి. ఈరోజు అయితే బేసిక్ సలాడ్ అనమాట. మంచి థిక్ కర్డ్ తీసుకొని మీరు అందులో కొంచెం పెప్పర్ వేసుకుంటే సరిపోతుంది అంతే. మీకు గార్లిక్ ఫ్లేవర్ కావాలంటే ఒక 4-5 వెల్లుల్లిని జస్ట్ అలా దంచేసి మీరు ఆ కర్డ్లో వేసి కలిపేసుకుంటే మంచి ఫ్లేవర్ఫుల్ డ్రెస్సింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా ఇంకా చికెన్ వేసిన తర్వాత జస్ట్ ఒక 1 మినిట్ అలా ఫ్రై చేసేసుకొని ఇంకా దీన్ని అయితే బౌల్లోకి తీసేసుకుంటాను. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత నేను ఇంట్లోనే చేసుకున్న డ్రెస్సింగ్ ఉంది కదా, దాన్ని వేసేసి మిక్స్ చేసేసారంటే యమ్మీ యమ్మీ చికెన్ సలాడ్ రెడీ అయిపోద్ది. డైట్లో ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. మా వారికి అయితే కొంచెం ట్యాంగీగా ఇష్టం అని నేను నిమ్మకాయ పిండాను. ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీరు కావాలంటే పిండుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. చెప్తున్నాను కదా, సూపర్ యమ్మీగా టేస్టీగా ఉంటుంది. డైట్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాతో చెప్పండి. హలో అండి, ఈరోజు బిజీ మండే అయితే ఇలా గడిచింది. క్లీనింగ్ ఎలా అనిపించిందో నాతో చెప్పండి. రేపటి నుంచి వీడియోస్ అస్సలు మిస్ అవ్వద్దు. డే వైజ్ ఎలా ప్లాన్ చేసుకుంటాను మండే టు థర్స్డే అనేది షేర్ చేస్తాను, కాబట్టి తప్పకుండా చూడండి. అండ్ ఈరోజు చూపెట్టిన 2 రెసిపీస్ తప్పకుండా ట్రై చేయండి. డైట్లో ఉన్నవాళ్ళు సలాడ్, డైట్లో లేని వాళ్ళైనా సరదాగా తినండి. మంచి మంచి సలాడ్స్ బాగుంటాయి. అండ్ పాలక్ పన్నీర్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. చాలా 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 బాగుంటుంది. సూపర్ యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. మా అమ్మాయి నైట్ టైం కూడా అడుగుతుందని నాకు తెలుసు, అందుకే మార్నింగ్ తీసి పక్కన పెట్టాను. నైట్ జీరా రైస్ చేయమంది, జీరా రైస్తో పాటు తింది.
స్కూల్కి అయితే రోటీతో తినేస్తుంది కదా, అది సంగతి. ఇంకా ఈరోజు ఈ వీడియో క్లోజ్ చేసే టైం వచ్చింది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను అయితే మోటివేట్ చేయండి. కంటెంట్ నచ్చుతున్నట్టయితే మీ లైకే నా మోటివేషన్. ఈరోజు ఈ వీడియో ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.